లోపల గుళ్ళో నా కూతురు పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి అందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ పెళ్లి ఆగకూడదు. ఐశ్వర్య మేడం విడిపించాలి. పద నాయనా, అమ్మాయి మెల్లో తాళి కట్టు. కట్టండి. ఈ పెళ్లి ఆపండి, ఆపండి. ఏంటైశ్వర్య, ఏమైంది? మొహంతో అలా కందిపోయిందేంటి ఐశ్వర్య? అసలు చేతికి రక్తం ఏంటి? అంత ఆందోళనగా ఉన్నావేంటమ్మా? పంతులు గారు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబాయ్ గారు, లావణ్య ప్రెగ్నెన్సీకి కారణం పార్థు కాదు. లావణ్యని ప్రెగ్నెన్సీ చేసింది ఉదయ్ తమ్ముడు హేమంత్. ఆ విషయం మీకు చెప్పి ఈ పెళ్లి ఆపడానికి నేను వస్తే నన్ను భానుమతి పిన్ని కొట్టింది. నేను ఈ పెళ్లి ఆపుతానని పిన్ని నన్ను రాక్షసత్వంగా ఇదిగో ఇలా హింసించింది. పార్థతో లావణ్య పెళ్లి జరగాలని ఎవరు అడ్డుపడినా చంపేస్తానని నన్ను బెదిరించింది. చావు కనపడిందా? ఇప్పుడు మీకు బ్రతకాలనిపిస్తోందా? రేయ్, మీకు ముందే వార్నింగ్ ఇచ్చా, పట్టించుకున్నారా? లేదు. మనిషికి కావాల్సింది కండబలం కాదురా, గుండె బలం. కావాల్సింది మనోధైర్యం, మందబుద్ధి కాదు. హేమంత్, వీళ్ళంతా అలా పడిపోయారేంటి? హేమంత్, సరే త్వరగా పద, అవతల పెళ్లి జరిగిపోతుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. రా హేమంత్. ఏ ఐశ్వర్య, నోటుకొచ్చినట్టు వాగుతున్నావేంటి? నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. భానుమతి ఆగో! నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. వదలండి పిన్ని, వదలండి. ఏయ్, నిన్ను ఏం కొట్టడానికి చేయొచ్చున్నావు?
నీకు తప్ప ఐశ్వర్యని బంధించాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇదంతా మోసం, ఇదంతా కుట్ర. మీరెవరు నమ్మకండి. అల్లుడు గారు, వీళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. ముందు నా కూతురు మీద తాళి కట్టండి. కట్టండి తాళి. ఆగండి. నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టాల్సింది పార్థు గారు కాదు, ఈ హేమంత్. నా చెల్లె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఈ హేమంత్. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే అది నా చెల్లెలికి హేమంత్కే. లావణ్య ఆగు. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఎవరిచ్చారా నీకా హక్కు? చదువు ఆలోచనలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా జీవితాన్ని ఎందుకురా ఇలా చేసావు? నేను ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు చేసిందల్లా అమ్మ లాంటి మా అక్క ముందు, మా నాన్న ముందు, అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది కదరా. అమ్మ లావణ్య ఆగమ్మా. అమ్మ లావణ్య ఆగు. ఆపకండి. తను అలాగే కొట్టనివ్వండి, తన కోపం మొత్తం తీర్చుకోనివ్వండి. కొట్టు లావణ్య, ఇంకా కొట్టు. నీ కోపం తీరేదాకా కొట్టు. నీ మూలంగా దేవుళ్ళంటే మా బావ కూడా నిందలు మోసాడ్రా. లావణ్య ఆగు. లావణ్య నన్ను ఆపకక్క. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వీణ్ణి మాత్రం చంపేస్తానక్క, చంపేస్తాను. లావణ్య లావణ్య అవి నాపొద్దండి, చంపేనివ్వండి.
మీ చెల్లెల విషయంలో నేను చేసిన ద్రోహానికి నన్ను చంపేనివ్వండి. నాకు ఆ శిక్ష పడాల్సిందే. చూసావా లావణ్య, అతను తాగిన మైకల్లో తప్పు చేశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. నీ జీవితంతో ఆడుకోవాలని అనుకునేవాడే అయితే చేసిన తప్పుని ఎలానే తప్పించుకునేవాడు. కానీ హేమంత్ అలా చేయలేదు. తప్పు చేసిన మరుక్షణం నుంచే సరిదిద్దుకోవాలని నీకోసం చాలా వెతికాడంట. చేసిన తప్పుకి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని నీకు న్యాయం చేయాలని తిరిగాడంట. ఇప్పుడు నువ్వు వేసిన శిక్ష చాలు లావణ్య. అతన్నిప్పుడు క్షమించడమే ముఖ్యం. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశానని ఎంతో పశ్చాత్తాపంతో బాధతో నేను మీకు చెప్పాను కదండి. చేసిన తప్పుని దిద్దుకోవాలని ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నానని నేను చెప్పాను కదండి. ఒకానొక అనుకునే టైంలో ఆ అమ్మాయి ఎవరో కూడా మీరు చూశారు. కానీ మీరు మాత్రం మీ అమ్మాయే ఆ అమ్మాయి అని చెప్పలేదు కదండి. నాకు కారులో హేమంత్ చెప్పాడు, తన్నిక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోమని సలహాలిచ్చావంట కదా. ఒక విధంగా ఈరోజు హేమంత్ అమెరికా వెళ్ళిపోబడానికి కారణం నువ్వే అయ్యావు. ఆ అమ్మాయే మీ అమ్మాయి అని చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదండి. చెప్పకుండా ఇలా ఎందుకు చేశారండి? నీ కూతురి జీవితం ఇలా అవడానికి కారణం ఎవరో తెలిసి కూడా ఎందుకమ్మా చెప్పలేదు? తెలిసి కూడా పెళ్లి వరకు తీసుకొచ్చావా? భార్దు గారితో నీ కూతురు పెళ్లి జరిగితే ఈ ఆస్తంతా వస్తుందని నిజం దాచావు కదా. నీ చిన్న కూతుర్ని ఇంటి కోడల్ని చేసి నీ పెద్ద కూతురి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూసావా పిన్ని? మాట్లాడవేంటి పిన్ని? వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పవేంటి? చెప్పమ్మా. ఒకేసారి నా జీవితాన్ని అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. ఎందుకమ్మా? చెప్పమ్మా, చెప్పు. హేమంత్కి మంచి చెళ్ళు చెప్పే మంచి మనిషిలా నటించి తడిగుడ్డతో గొంతు కోయాలని చూసావు కదా పిన్ని. ఒరేయ్, నేను కన్న కలలన్నీ నాశనం చేసావు కదరా. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నా కూతుర్ని నా అల్లుడికిచ్చి పెళ్లి చేసి నా కూతుర్ని కోటేశ్వరాలు చేయాలని ఎన్నో కళ్ళ కన్నారు కదరా. నా కలలన్నింటినీ కూల్చేసావు కదరా.
అసలు మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? నిన్ను ఒరేయ్, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? పిన్ని అంటే నీ స్వార్థం కోసం నా జీవితాన్ని పణంగా పెట్టావా పిన్ని? లావణ్యతో పార్దు పెళ్లి చేసి నా చెల్లెమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి చివరికి మా అత్తయ్య మామయ్యలను కూడా బయటికి పంపించేసి పార్దు లావణ్యలని చేతిలో పెట్టుకుని ఈ ఆవదాస్తి చేతిలో పెట్టుకుని చక్రం తిప్పుదామనుకున్నావు, అంతే కదా? అంతే 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 అంతే. అమ్మా ఆగండి! ఎవరు అడుగు ముందుకు వేయద్దు. వద్దు పిన్ని, అత్తయ్య గారు నేను చేయొద్దు. అయితే నేను చెప్పినట్టుగా చేయండి. అల్లుడు గారు, ముందు లావణ్య మెళ్ళ తాళి కట్టండి. ఏంటమ్మా నువ్వు చేస్తుంది? నువ్వు మాట్లాడకు లావణ్య. అల్లుడు, నా కూతురు మెళ్ళ తాళి కట్టు. అమూల్య, నువ్వనే చెప్పు. అల్లుడితో తాళి కట్టించు. ఏంటండి ఇది? మర్యాదగా నా కూతురు మెళ్ళ తాళి కట్టలుడు, లేదంటే మీ అమ్మ చంపేస్తాను. అర్థం? నువ్వు మాట్లాడుకో. అమూల్య, పిన్ని నీకేమైనా మతిపోయిందా? అత్తయ్య గారి రోజులు వదలను. లావణ్య, నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. అల్లుడు, నువ్వు వెళ్ళి తాళి కట్టు. ఏంటమ్మా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చెల్లెమ్మ చెల్లెమ్మ, నా భార్య నేను చేయొద్దు. ఆగండి! దగ్గరికి రావద్దు. వస్తే వదలను కూడా చూడను. పీక కోసేస్తా. మర్యాదగా తాళి కట్టు. ముందు మీరు మా అమ్మ పీక మీద కత్తి దించి మాట్లాడండి. ముందు నువ్వు నా కూతురు మీద తాళి కట్టు. చూడమ్మా, నీకు కావాల్సిన డబ్బే కదా, నీకెంత కావాల్సిన అంత ఇస్తాను. నా భార్యను వదిలేయ్ ప్లీజ్. నాకు డబ్బుతో పాటు అల్లుడు గారు నా కూతురు మెళ్ళ తాళి కూడా కట్టాలి. లేదంటే చంపేస్తాను. చంపేస్తాను. ప్లీజ్ పిన్ని, అత్తయ్య గారు నేను చేయొద్దు. ఏమిటి? ఆగు! పిన్ని ప్లీజ్. ఏయ్, దగ్గరకు రావద్దు. నా మాట విను పిన్ని ప్లీజ్. వదినా, నీ కోడలికి చెప్పు. నీ కోడలికి నువ్వనే చెప్పు, నా దగ్గరికి రావద్దని. లేదంటే చంపేస్తాను. టైం లేదు అల్లుడు, ముందు తాళి కట్టు. రేపార్దు, నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం లావణ్య మెళ్ళో తాళి కట్టద్దు. నిన్ను
చూశారుగా, మీరెవరైనా దగ్గరకొస్తే ఈసారి పూర్తిగా పేక్కోసేస్తా. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. లావణ్య, పీటల మీద కూర్చో. లావణ్య, నీకే చెప్పది, వెళ్ళు. పంతులు, మంత్రాలు చదువు. తాళి కట్టు. నువ్విప్పుడు తాళి కట్టకపోతే మీ అమ్మకు పాడు కట్టాల్సి వస్తుంది. కట్టు. అల్లుడు, వెళ్ళు. అమూల్య, ఏ ఐశ్వర్య, నా కూతురు మెళ్ళ పార్తుతో తాళి కట్టిస్తానని చెప్పాను, కడుతున్నాడు. బాగా చూడండి.